హలో అండి. బాగున్నారా? సో, ఈరోజు ఏ వీడియో చేద్దామని ఆలోచిస్తా ఉన్నాము. అంతలోగా వర్షం పడి చల్లగా ఉందనేసి వేడిగా ఎగ్స్‌తో బాయిల్డ్ ఎగ్ కర్రీ చేద్దాం అనుకున్నాము. సో, ఈ రెసిపీ కోసం ముందుగా ఎంతమందుంటే అంతమందికి మనిషికి ఒకటి చొప్పున ఒక్కొక్క ఎగ్ తీసుకోండి. మీరు రెండైనా తీసుకోవచ్చు. అది మీ ఇష్టం. సో, దాన్ని మంచిగా ఒక 10 మినిట్స్ బాయిల్ చేసి, తర్వాత తొక్కంతా తీసేసుకొని పెట్టుకోండి. ఆ తొక్క తీసిన ఎగ్స్ మొత్తం మనకు నీట్‌గా కట్ చేసి పెట్టుకోండి. స్లైసెస్ లాగా రౌండ్ సర్కిల్స్ రావాలి. సర్కిల్స్ రాకపోయినా పర్వాలేదు. జస్ట్ అలా పెట్టేసుకోండి. దాని తర్వాత మీరు ఇదంతా మేము ఎలక్ట్రిక్ స్టవ్‌లో చేస్తున్నాం. మీరు ఎక్కడ కుక్కర్‌లో అయినా చేసుకోవచ్చు. దేంట్లో అయినా చేసుకోవచ్చు. ట్రై చేయండి ఫాస్ట్‌గా. సో, దీనికి 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి ఫస్ట్ దాంట్లో కొంచెం పసుపు, అలాగే కొంచెం కారం. కారం వేసేటప్పుడు జాగ్రత్తండోయ్! మంచి ఘాటొస్తది బయటికి. సో, దాని తర్వాత ఇది 2 బాగా మిక్స్ చేసి, కొంచెం సాల్ట్ కూడా ఏసి, మనకి ఎగ్ స్లైసెస్ ఉన్నాయి గదండీ! కట్ చేసుకున్నయి. సో, అవేసి బాగా కలిపేసేయండింక. ఇవి కలిపేసిన తర్వాత ఎలా అంటే కొంచెం ఫ్రై అవ్వాలి మొత్తం. ఇవన్నీ నీట్‌గా ఫ్రై అవ్వాలండి. ఫ్రై అయితే ఎలా ఉంటదంటే మనకు మంచిగా రోస్ట్‌లాగా బావుంటది. సో, దాని తర్వాత మంచిగా ఆనియన్స్, చిల్లీ కట్ చేసుకొని, అదే ప్యాన్‌లో తీసేసుకోండి. ఆయిల్ ఏసుకొని లైట్‌గా ఉల్లిపాయలు, నెక్స్ట్ అందులోనే ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లిపాయ పేస్ట్ ఏసుకోండి. నెక్స్ట్ ఒక టేబుల్ స్పూన్ సాల్ట్, ఒక టేబుల్ స్పూన్ కారం, ఒక టేబుల్ స్పూన్ గరం మసాలా, ఒక టేబుల్ స్పూన్ కొరియాండర్ పౌడర్. ఇవేసుకొని బాగా మిక్స్ చేసుకోండి. ఒకవేళ మీకు అడుగు పడుతున్నట్టు అనిపిస్తే గనక 2, 3 వాటర్ చుక్కలేసుకొని నీట్‌గా కలిపేసుకోండి. సో, దీంట్లోకి ముందుగానే పెట్టుకున్న టొమాటో పేస్ట్ ఏసుకోండి. అలా టొమాటో పేస్ట్ ఏసుకున్న తర్వాత మనకి నూనె పైకొచ్చినట్టు అనిపిస్తది. అప్పుడు లైట్‌గా ఒక హాఫ్ గ్లాస్ అలా వాటర్ ఏసుకొని ముందుగా మనం రోస్ట్ చేసి పెట్టుకున్న ఎగ్ స్లైసెస్ ఏసేసుకోండి. అంతే అండి. జస్ట్ లాస్ట్‌లో టాపింగ్స్ కోసం కొత్తిమీర, పుదీనా ఏసుకున్నారంటే ఈ చల్లని వెదర్‌లో వేడిగా బాయిల్డ్ ఎగ్ కర్రీ మీ ప్లేట్‌లోకి.